ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఐంద్రీం చతుర్భుజాం ఘోరాం వరాహవదనాం శుభాం ముసలం ఖేటకం చైవ బిభ్రతీం వరదాభయాం. గురుగారు, మొదటి రోజు ఏ అమ్మవారిని పూజించాలంటారు? ఏ రూపంలో పూజించాలంటారు? అలాగే ఎలాంటి నైవేద్యాలు పెట్టాలంటారు? మనకి బ్రహ్మాండ పురాణంలో దేవి భాగవతంలో చెప్పినటువంటి మొదటి రోజు అమ్మవారి ఏ రూపంలో ఉంటుంది, ఏ నైవేద్యాలు పెట్టాలనేటువంటి ప్రశ్నకి సమాధానం. ముఖ్యంగా మీరు అడిగినటువంటి ఈ యొక్క విశేషమైన పూజలు ఏ ఒక్క రోజు ఇందులో పాల్పంచుకున్న మంచిదే అమ్మా, చాలా మంచిది. కొంతమంది త్రిరాత్రోత్సవం అని, కొంతమంది పంచరాత్రోత్సవం అని, పంచవారాహి వ్రతమని, త్రివారాహి వ్రతమని, అంటే 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు. విశిష్టంగా దేవి భాగవతంలో కానీ పురాణాలు చెప్పింది మాత్రం 9 నవరాత్రులు, అంటే 9 రాత్రులు అమ్మవారిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అందులో మొట్టమొదటిది మన ధర్మ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ మీరు అక్కడ ఫస్ట్ అమ్మవారి మొదటి రోజున అమ్మవారి ఎలా ఉంటుందంటే శ్రీ మహావారాహి. అంటే కొంతమంది అంటే దేవి భాగవతంలో అష్టభుజాలని చెప్పారు, మరి బ్రహ్మాండ పురాణంలో చతుర్భుజాలని చెప్పారు. ఆయుధాలని బట్టి చూస్తే మనకి ఈ యొక్క మొదటి రోజున అమ్మవారు ఏ ఆయుధాలు కలిగి ఉంటుంది అన్నటువంటి విషయంలో ఇక్కడ అమ్మవారు మూల అవతారం వరాహముఖంతో, అమ్మవారు వరాహముఖంతో 4 లేదా 8 చేతులతో ఉంటుంది చెప్పారు. కానీ ఆయుధాలు 4 ఉన్నాయి కాబట్టి చతుర్భుజిగా చెప్తున్నాను నేను. చతుర్భుజిగానే అంటే చతుర్భుజ రూపంలో, వారాహి రూపంలో, శ్రీ మహావారాహి రూపంలో ఉంటుంది అమ్మవారు. 4 ముఖాలు ఉంటాయి అమ్మవారి, కానీ 4 భుజాలు చూపించారు. అయితే మూల అవతారంలో వరాముఖంతో ఉంటూ శంఖము, చక్రము, దండ, హలాలని కలిగి ఉంటుంది. శంఖ, చక్ర, దండ, హలాలను ధరించి మనకి దర్శనమిచ్చే దివ్యమంగళ స్వరూపం. ఏమండి, వరాహ రూపం దివ్యమంగళంగా ఉంటుందా? నువ్వు చూచే విధానంతో అమ్మవారు మంగళప్రదాయనిగా కనపడుతోంది. కాబట్టి అమ్మవారు ఎందుకు ఆ రూపం ధరించిన విషయం మన తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి మొదటి రోజు అమ్మవారి నవరాత్రుల్లో శ్రీ మహావారాహి అమ్మవారిగా మనం పూజించడం వల్ల మనకి అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. నవరాత్రుల్లో ప్రారంభంలో ఈ మహావారాహిని పూజించడం వల్ల అనేక ఆటంకాలు ఉంటాయి కదా, ఆటంకాల నుంచి బయటపడడానికి, సంపూర్ణమైనటువంటి కార్యజయాన్ని పొందడానికి, ముఖ్యంగా లేజినెస్ నుంచి, బుద్ధిమాంద్యం నుంచి బయటపడడానికి, అలాగే చదువు మీద జిజ్ఞాసకి, కార్యం పైన జిజ్ఞాసకి, అనుకూలవంతమైన దాంపత్య జీవనానికి, స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తికి ఈ అమ్మవారిని మనం పూజిస్తే పనులలో స్థిరత్వాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు అమ్మవారికి ఖచ్చితంగా మనము పెరుగు అన్నం, మిరియాలతో చేసినటువంటి పెరుగు అన్నము, కట్టె పొంగలిని అమ్మవారి గనుక మనం, అంటే కట్టు పొంగల్ అంటారు, ఈ కట్టు పొంగల్ని అమ్మవారికి నివేదన చేయడం వల్ల మనకి అమ్మవారి అనుగ్రహం తొందరగా పొందుకునే అవకాశం ఉంటుంది. సర్వకార్య సిద్ధి కోసం మొదటి రోజు అమ్మవారిని మనం పూజించే ప్రయత్నాన్ని చేయాలి అన్న విషయాన్ని గమనించండి. శుభమస్తు. థ్యాంక్ యూ గురువు గారు. శుభమస్తు. గుప్త నవరాత్రులు, అదే వారాహి నవరాత్రుల గురించి ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న గురువు గారి నెంబర్ని వెంటనే సంప్రదించండి. అలాగే ఎవరైనా పూజలు చేయించుకోవాలన్నా సరే గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.